శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి డిసెంబర్ 14 నుంచి 20వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి ఈ రాశి వారికి ఈ వారంలో ప్రధానంగా వార ప్రారంభంలో 3 గ్రహాలు సప్తమ స్థాన సంచారం జరుగుతుంది. ముఖ్యంగా రాశ్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు సప్తమ స్థానంలో శత్రుస్థానంలో ఉండడం వల్ల స్త్రీలతో విభేదాలు రావడం జరుగుతుంటుంది. వైవాహిక జీవితంలో కొన్ని ఊహించని ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఇతరుల ప్రమేయం వల్ల కొన్ని సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది. మీరిద్దరూ భార్యాభర్తలు ఇద్దరూ అనుకూలంగా ఉన్నప్పుడు కూడా మీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఇతరుల ప్రమేయం వల్ల కొన్ని కొత్త సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇదే సందర్భంలో ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. అలాగే విద్యా సంబంధించిన విషయాల్లో కొన్ని ఆటంకాలు కూడా ఈ రాశి వారికి ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ వారంలో మీ కుటుంబానికి చెందినటువంటి ఒక వ్యక్తి అంటే ఒక కుటుంబ సభ్యులు ఒకరు వారికి ఏదో విదేశీ అవకాశం రావడం వల్ల ఉద్యోగం రావడం వల్ల మీ కుటుంబాన్ని విడిచి వేరే ప్రాంతానికి దూర ప్రాంతానికి వెళ్ళే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అలాగే కొంతవరకు ఈ వారంలో ఏదో ఒక శుభ కార్యక్రమం చిన్న ఫంక్షన్ లాంటిదో బర్త్డే పార్టీతో నిర్వహించడం జరుగుతుంటుంది. ఈ కారణంగా బంధుమిత్రులందరినీ ఆహ్వానించి ఏదో చిన్న ఫంక్షన్ లాంటిది చేసుకోవడం జరుగుతూ ఉంది. అయితే వార ప్రారంభంలో 16వ తారీఖు వరకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా 16వ తారీఖు తర్వాత అష్టమ స్థానంలోకి రవి ప్రవేశించడం, అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి కుజగ్రహంతో కలిసి ఉండడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య తీవ్రమైనటువంటి విభేదాలు రావడం, అలాగే ఈ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఆర్థిక వ్యవహారాల్లో కానీ పార్ట్నర్స్తో ఉన్నటువంటి స్థిరాస్తి సంబంధించిన ఫైనాన్స్ వ్యవహారాల్లో చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఏదైనా ఒక సెటిల్మెంట్కి ఈ వారంలో రావడానికి అవకాశం ఉంటుంది. అది భూమికి సంబంధించింది అవ్వచ్చు, వివాహానికి సంబంధించింది అవ్వచ్చు, సంతాన విషయంలో అవ్వచ్చు. బట్ ఏదైనా ఒక ముఖ్య విషయం మీరు అనుకూలంగా మీకు సెటిల్మెంట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ అష్టమంలో ఉన్నటువంటి కుజుడు భూములకు సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు పెడుతుంటారు. రవి రావడం వల్ల అంటే ప్రభుత్వం వారి వల్ల కొన్ని చికాకులు ఎదురవుతూ ఉంటాయి. మీ సొంత వ్యక్తులే మీకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే అనూహ్యంగా మీకు లాభాధిపతి అయినటువంటి అష్టమాధిపతి అయినటువంటి గురువు ధనస్థానంలో ఉండి అష్టమాన్ని వీక్షించడం వల్ల ఏదో ఒక సెటిల్మెంట్ చేసుకోవడం ద్వారా చివరికి మీరు లబ్ధి పొందే అవకాశం ఉంది. అంటే కొంత నష్టపోయినా ఏదో విధమైన ప్రతిఫలం మనకి ఈ సమయంలో రావడం జరుగుతుంది. ఒక ఆకస్మిక ధనలాభం లాంటిది భూముల ద్వారా స్థిరాస్తుల ద్వారా వచ్చే అవకాశం ఉన్నది. అయితే పెళ్లి సంబంధించిన విషయాల్లో ఆల్రెడీ కుదుర్చుకున్న వివాహాలు లాంటివి ఏమన్నా ఉంటే కొద్ది రోజుల పాటు వాయిదా పడే సూచనలు ఉన్నాయి. బట్ ఏదైనా ఏదో ఒక కారణాల వల్ల గతంలో కుదుర్చుకున్నటువంటి వివాహం డేటు కూడా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో పెద్దగా సమస్య ఉంటుంది, కానీ కొద్దిగా అనుకూలంగా మార్చుకుంటే సరిపోయే అవకాశం ఉంది. అయితే కొంతమంది ఏదో ఒక ఆటంకం పెడతా ఉంటారు. దాని నుంచి చాకచక్యంగా మీ యొక్క వాక్చాతుర్యంతో మిగతా కుటుంబాల సహకారంతో దాన్ని సాల్వ్ చేసుకునే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఈ వారంలో అటు ఆర్థికంగా ఫైనాన్స్ రంగంలో వారికి కానీ సాఫ్ట్వేర్ రంగంలో వారికి ముఖ్యంగా సినిమా పరిశ్రమలో వారికి కొంత ఆశాజనకంగా ఉండే అవకాశం ఉంది. కొన్ని కొత్త అవకాశాలు ఎవరైతే సినిమా ఫీల్డ్లో ఉన్నారో వారికి కొత్త అవకాశాలు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. ఆటోమేటిక్గా మీ యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు ఒక దీర్ఘకాలిక అవసరం నిమిత్తం ఏదైనా ఆర్థిక పరంగా ఫైనాన్స్ కోసం ప్రయత్నం చేస్తుంటే అనూహ్యంగా అది మీరు ఎదురు చూస్తున్నటువంటి చోట కాకుండా వేరే సోర్స్ ద్వారా మీకు ఆర్థిక సహకారం అందే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా కొన్ని సెటిల్మెంట్లు ఈ వారంలో మీరు చేసుకుంటారు. అవి కొన్ని ఇబ్బంది నష్టం కలిగించినప్పుడు కూడా ఫైనల్గా మీకు అనుకూలంగా ఉంటుంది. బట్ ఏ విషయం కూడా తొందరపడకుండా ఏమాత్రం ఘర్షణకు లేకుండా చాకచక్యంగా కేవలం మాటలతోనే సర్దుబాటు చేసుకుంటే చివరికి మీకు లాభాన్ని ఆనందాన్ని కలిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఒక స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో మీకు చివరికి అనుకూలమైనటువంటి తీర్పు రావడం జరుగుతూ ఉంటుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం పురాతన కాలంలో కొన్ని నిగూఢంగా కొన్ని రెమెడీస్ పరిహారాలు చెప్పడం జరుగుతుండేది. మీరు ఏదైనా కోర్టు సమస్య కానీ
వైవాహిక జీవితంలో భార్యాభర్తల సమస్యలు కానీ, ఆర్థిక పరంగా అప్పుల బాధలు కానీ, కొంతమందికి వివాహం జరగడం లేదు అనుకున్న వాళ్ళు గురువింద గింజలు దొరుకుతూ ఉంటాయి మార్కెట్లో. ఇప్పుడు పెద్దగా ప్రచారంలో లేకపోయినా కొన్ని ఆయుర్వేద షాపుల్లో కూడా దొరికే అవకాశం ఉంటుంది. ఒక 11 గురువింద గింజలు తీసుకొని ఒక ప్లాస్టిక్ కవర్లో, అంటే బయటకు కనబడే విధంగా దాన్ని ప్లాస్టిక్ కవర్లో పెట్టి మీరు బయటికి వెళ్ళినప్పుడు దాన్ని పాకెట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక పెళ్లి సంబంధానికి వెళ్ళినా, ఒక అప్పు కోసం వెళ్ళినా, ఒక సెటిల్మెంట్కి వెళ్ళినా, కోర్టుకి వెళ్ళినా మీరు పాకెట్లో పెట్టుకుంటే అది మీకు కుజుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. దానివల్ల మీరు వెళ్ళిన చోట మీకు ఇటువంటి విషయాల్లో విజయం లభించే అవకాశం ఉంది. ఇది బాగా చిన్నప్పుడు నాకు చాలా అనుభవం, చాలామంది సక్సెస్ కూడా పొందారు. ఈ మధ్యకాలంలో పెద్దగా వీటి గురించి ఎవరికి తెలియకపోవడం, మళ్ళీ కొత్తగా ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఆర్థిక పరంగా పోగొట్టుకున్నటువంటి ధనం తిరిగి రావాలి అంటే షేర్ మార్కెట్లోనో అప్పిచ్చో ఏదో విధంగా ధన నష్టం అయితే జరుగుతుంది. లేదంటే ఏదో కారణం వల్ల ఏంటంటే మీ భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది, మీ పిల్లవాడు అలిగి ఎక్కడికి వెళ్ళాడో కనబడట్లేదు, రావట్లేదు, కమ్యూనికేషన్స్ లేవు, విదేశంలో ఉన్నాడు. అటువంటి వారు అంటే మనం పోగొట్టుకున్నది ప్రేమ అవ్వచ్చు, ధనం అవ్వచ్చు. గోమతి చక్రాలు 11 గోమతి చక్రాలు తీసుకొని శుభ్రంగా సోమవారం కానీ ఏదో రోజున ఆవు పాలతో వాటిని శుద్ధి చేసి ఈ 11 గోమతి చక్రాలు మీ పాకెట్లో పెట్టుకోవడం కానీ, అది సమస్య దీర్ఘకాలంగా ఉంటే మీరు మీ క్యాష్ బాక్స్లో కానీ మీకు దగ్గరలో మీకు నిత్యం కనబడే విధంగా అవి దగ్గర పెట్టుకోవడం వల్ల దూరమైనది ఏదైనా, అది ప్రేమ కానీ, పిల్లలు కానీ, ధనం కానీ తిరిగి నెమ్మదిగా పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఈ గోమతి చక్రాలతో పాటు మీరు ఏదైనా మీకు చదువుకునే చోట, మీరు ఎక్కువగా ఉన్న చోట గోడ పైన ఒక స్వస్తిక్ గుర్తు వేసి దాని వంక తదేక దీక్షతో చూస్తూ అది మనసులో ఓం అనే ఓంకారాన్ని చేయడం వల్ల కూడా ఈ విధంగా పోగొట్టుకోవడం, అంటే దీనికి కొంత ఓర్పు సహనం అవసరం ఉంటుంది. ఏది పెద్ద తొందరగా 4-5 రోజుల్లో జరిగే పని కాదు. నమ్మకంతో చేస్తే మాత్రం కంపల్సరిగా మీరు పోగొట్టుకున్నది ఎంత దూరంలో అయినా తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా ఎక్కువ గతంలో ఈ గ్రామీణ ప్రాంతాల్లో కానీ, మారుమూల ప్రాంతాల్లో కానీ చేస్తూ ఉండేవారు. ఇప్పుడు అన్ని చోట్ల కూడా ఈ గోమతి చక్రాలు దొరుకుతున్నాయి కాబట్టి ఒక్కసారి ప్రయత్నం చేయండి. ఇంకొక ది బ్యూటిఫుల్ రెమెడీ ఏంటంటే, కొంతమంది ఏదన్నా ఒక బాగా మనోవిచారంతో ఏదన్నా ఒక గాలిలో ధూళో వాలింది, వీరికి ఏమైంది, ఎవరేమైనా చేయించారా, ఎందుకు ఇబ్బంది కలుగుతుంది, లేదంటే ఏదన్నా అంటే తాంత్రిక శక్తులు ఏమైనా ప్రయోగించారా అన్న అనుమానం సాధారణంగా మీ కుటుంబంలో ఉన్నవారికి కనబడుతుంటుంది. అంటే వాళ్ళకి ఏదో రాహుదశ జన్మశనో కనబడినప్పుడు ఈ విధంగా చాలా నిరాశ నిస్పృహ మనోవిచారంతో ఉంటూ ఒక విధమైన టెండెన్సీ ఉంటుంటుంది. అటువంటి వాళ్ళకి ఒక చక్కగా విభూది, శివాలయంలో పూజ చేయని విభూతి తీసుకొని ఆ విభూది బొట్టు పెట్టుకుంటూ వాళ్ళ దగ్గర ఒక రుద్రాక్ష వాళ్ళ మెడలో ఎన్ని ముఖాలైనా పర్లేదు, 5 ముఖాలైనా పర్లేదు, ఒక మంచి మీడియం సైజు రుద్రాక్ష ధరిస్తూ నిత్యం విభూది ధరించడం వల్ల కేవలం కొద్ది రోజుల్లోనే, ఒక 18 రోజుల్లోనే అటువంటి వ్యామోహం నుంచి కానీ, నిరాశ నుంచి కానీ బయటపడడం జరుగుతుంటుంది. ఇవి ప్రాక్టికల్గా రుజువైనవి, నమ్మకంతో ఉన్నవి. ఇవి మళ్ళా ఈ గురువిందలు కానీ, గోమతి చక్రాలు కానీ, రుద్రాక్ష కానీ మంచి ఒరిజినల్లీ నమ్మకంతో ఎవరైనా గురువు దగ్గర తీసుకుంటే అవి మీకు సింపుల్గా పనిచేయడం జరుగుతుంది. స్వస్తి.